Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are discussing about the attribute lesson. You can see that next one. Savitri established her credentials with Ardhangi 1955. Credential is nothing but support. Credential ante meaning enti ikkada support anesi manam ikkada cheppukovachu. Is nothing but support, and it is in the 1955. అది కూడా ఏ ఇయర్ లో తీశారు? 1955. She gave an exceptionally brilliant performance as a woman forced to marry a mentally retarded person. So is like a ANR. అంటే ANR అంటే అక్కినేని నాగేశ్వరరావు అనేసి మనం చెప్పుకోవచ్చు కదండి. సో ఇక్కడ ఎక్స్పెన్షియలీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అంటే దాంట్లో ఈమెని మెంటలీగా ఫోర్స్ చేసి దే వాంట్ టు గెట్ ద మ్యారీడ్ విత్ ద ANR. అంటే అక్కినేని నాగేశ్వరరావుతో మ్యారేజ్ చేయడానికి ఈమెని అక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. She nurses him and back to health. She also teaches a lesson in her in-laws who conspires against her husband. ఇంకొకటి ఆమె ఒక లెసన్ కూడా టీచ్ చేసింది. ఏమని టీచ్ చేసిందంటే తను ఎలాగైనా కూడా అలాంటి మెంటల్ ఇరిటేట్ పర్సన్ ని ఎలాగైనా ముందుకు తీసుకురావాలనేసి ఆమె యొక్క వర్క్ అనేది కూడా చేసి ఆమె నర్సుగా ఆ యొక్క మూవీలో నర్సుగా అక్కడ యాక్ట్ చేయడం అనేది జరిగిందండి. సో షీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ద క్రెడెన్షియల్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1955. 1955 లో అక్కడ వాళ్ళు వర్క్ చేయడం అనేది జరగడం అనేది ఉంది. సో నెక్స్ట్ వన్ చూడండి. Savitri captured the audience with her calm and magnificence as acting. Acting అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కామ్ అంటే చామ్ చాలా తన యొక్క నటనతో అందరిని ఆకట్టుకోనేసి తరువాత she was able to convey a wide range of feelings through her expressive voices. Expressive voices is nothing but with her eyes we can see so many emotions. So expressive voices is nothing but, what is the meaning of expressive voices? Is nothing but with her eyes we can see so many types of emotions. So that is we can call as a range of feelings, expressive voices. Her mischievous look ante allari, mischievous ante allari anesi మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. Mischievous ante allari. So as it competitive anyone, the look to fake anger as a provokes, and a look filled with a real anger as a process of the heart. అంటే ఎంత అల్లరిగా మాట్లాడి ఎంత చేసినా కూడా తన యొక్క యాంగర్ అంటే ఏంటి ఇక్కడ కోపం, తన యొక్క కోపాన్ని వేరే వారికి మీద చూపించకుండా తన లైఫ్ ని ఎలాగైనా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండేది. ద లుక్ ఆఫ్ అ ప్యాషన్ వైల్ వెయిటింగ్ ఫర్ హర్ లవర్. సో ఇంకొకటి ఆమె చేస్తున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇక్కడ చూడండి. షీ ఈస్ లుకింగ్ ఫర్ హర్ లవర్. ద పెయిన్ ఫిల్డ్ విత్ లుక్ వెన్ హర్ లవ్ ఫెయిల్స్. ఎప్పుడైతే ఆ యొక్క లవ్ అనేది ఫెయిల్ అవుతుందో ఆ యొక్క పెయిన్ కూడా ఆమె ఆ యొక్క యాక్టింగ్ రూపంలో చూపించడం అనేది జరిగింది. సో ద కాన్ఫిడెంట్ లుక్ దాట్ సీమ్స్ టు రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. అంటే ఆ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎలాగైనా కూడా ఒక సిచ్యువేషన్ ఎలాగైనా కూడా ఫేస్ చేయాలనే ఒక ధీమాతో ఆ యొక్క మూవీ అనేది చేయడం అనేది జరిగింది. సో అండ్ ఆల్ దీస్ మైల్డ్ ఎమోషన్స్ ఆర్ హిడెన్ ఇన్ హర్ ఐసెస్. అంటే ఈ యొక్క ప్రతి ఒక్క ఎమోషన్స్ అనేది వి కెన్ సీ ఇన్ హర్ ఐసెస్. అంటే ఐసెస్ అంటే ఏమని అర్థము, తన కళ్ళలోనే ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ని వాళ్ళు కవర్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. సో ద డైమెన్షన్స్ ఆర్ ఎండ్లెస్ అండ్ పేజెస్ కెన్ బి ఫిల్డ్ టు డిస్క్రైబ్ ద మ్యాజిక్ స్పెల్ ఆన్ హర్ ఐసెస్. అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన కళ్ళతోనే ఇంకొకరికి చూపించడం అనేది చేస్తూ ఉంది. ఆ తర్వాత తన కళ్ళతో ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ని అంటే whatever the moment it is, the moment she need to explain to in her eyes only with his expressive eyes. So the scenes we are considered as her expressive eyes. Savitri's amazing talent was full form in the Missamma. So again she done one of the film. What is the film? That is Missamma. ఆమె ఇంకొక మూవీ అనేది చేయడం అనేది జరిగింది. ఏంటంటే మిస్సమ్మ, a hit comedy that establishes Savitri plays as firmly as a star. అంటే ఆ యొక్క ఫిలిం ద్వారా ఆమె ఒక స్టార్ గా పేరు పొందడం అనేది జరిగింది. As a Mary in the film comes to into the agreement with the Hindu youth M.T. Ramarao.
అలాగే ఎన్టీఆర్, ఇప్పుడు ఎంటీ రామారావు అంటే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చండి, ఎన్టీఆర్ తో ఆమె యొక్క మిస్ అమ్మ మూవీ అనేది చేసింది. అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లో ఆమె మేరీగా ఆ యొక్క మూవీలో ఉండడం అనేది జరిగింది. షీ మేడ్ అగ్రిమెంట్ విత్ ద హిందూ, అంటే ఒక హిందూ రిలీజన్ ఒక వ్యక్తికి ఆమె ఒక అగ్రిమెంట్ తో ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఉండడం అనేది జరిగింది. ద ప్రింటెడ్ ఎ కపుల్ ఇస్ ఆర్డర్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ద స్కూల్. అది కూడా ఆ మూవీ ఎందుకనేది వాళ్ళ యొక్క యాక్టింగ్ చేశారంటే, వాళ్ళ ఒక స్కూల్లో జాబ్ పొందాలంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉండాలి అనేసి అక్కడ జాబ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. మేరీ వాజ్ ఏ క్రిస్టియన్ టు ద కోర్. మేరీ వాజ్ ఏ క్రిస్టియన్ టు ద కోర్. కోర్ అంటే ఇక్కడ అతను షీ బిలాంగ్స్ టు ద రిలీజన్ ఆఫ్ ద క్రిస్టియన్స్ అండ్ హీ బిలాంగ్స్ టు ద రిలీజన్ ఆఫ్ ద హిందూ. సో వీల్ హ్యాస్ రావ్ వాజ్ ఎ టాలరెంట్ హిందూ, అంటే అతను పూర్తిగా ఒక హిందూగా మారిపోయాడు. వాట్ రిజల్ట్ ఇస్ ద 3 hour ప్యూర్ కామెడీ ఫర్ ద ఆడియన్స్. టోటల్ గా ఈ మూవీ అనేది ఎన్ని అవర్స్ ఉంది? టోటలీ దిస్ మూవీ ఇస్ ఇంక్లూడింగ్ ఆన్ ద 3 hours. అంటే ఈ మూవీ అనేది 3 hours ఫుల్ కామెడీగా మనం ఆ యొక్క మూవీని మనం చూడొచ్చు. ఆమె యొక్క నటనని కూడా మనం అక్కడ చూడొచ్చు అనేసి ఈ యొక్క మూవీలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ సావిత్రి ఫిలిం అంటే ఆల్మోస్ట్ గా ఒక రేంజ్ లో మనం ఊహించుకోవచ్చు. హౌ షీ ఈస్ మేకింగ్ ద హర్ సెల్ఫ్ అండ్ డూయింగ్ ద థింగ్స్ హౌ ఇట్ విల్ బి అన్ని మనం చూసాం కదా. ప్రతి ఒక్కటి కూడా ఆమె చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా విత్ హిస్ ఎక్స్ప్రెసివ్ ఐసెస్. ఎక్స్ప్రెసివ్ ఐసెస్ అంటే ఏంటి? తన కళ్ళతోనే తన ఎమోషన్స్ ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉండడం. సో దిస్ ఇస్ ద థింగ్ షీ ఈస్ ఎక్స్ప్లెయిన్ దాట్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ చూడండి. సావిత్రి వాజ్ అడోర్డ్ ఫర్ ద మ్యాచ్లెస్ ఇన్ ఎక్స్ప్రెషన్. సో ఇంకొకటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కి మార్చి తన యొక్క ఎక్స్ప్రెషన్స్ ని, అంటే ఇట్స్ హ్యాపీనెస్ విచ్ వన్ ఈస్ సాడ్నెస్, షీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ విత్ ఎక్స్ప్రెసివ్ ఐసెస్. తన కళ్ళతోనే ఆమె యొక్క ప్రతి ఒక్క ఎమోషన్ ని క్యారీ చేస్తుంది అనేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో దీంట్లో ఈ యొక్క 2 paragraphs లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.